ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. హజ్ యాత్రకు వెళ్లే యాత్రికుల ఆరోగ్య భద్రత కోసం తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేక చర్యలు చేపట్టింది. మీనా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో యాత్రికులకు ప్రత్యేక ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించింది. కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో యాత్రికులకు జనరల్ హెల్త్ చెకప్ తో పాటుగా వివిధ వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మెడికల్ కిట్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. హజ్ యాత్రికులకు ముందస్తు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం ఎంతో అవసరమని తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ అన్నారు. ఇక ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మెడికల్ కిట్లు అందిస్తున్న మీనా ఆసుపత్రిని ఆయన అభినందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అల్లా హిదాయతుల్లా సార్ గారికి ఆ బుద్ధి జ్ఞానం ఇచ్చాడు. వాళ్ళు మహబూబ్నగర్ నివాసులు, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా హైదరాబాద్ నడిబొడ్డున మీనా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఒక ముస్లిం తప్పనిసరిగా వాళ్ళ జీవితంలో ఒకసారి హచ్చుకోవాలని చెప్పి నిర్ణయం ఉంటుంది. దాంట్లో పేదలు ఉంటారు, ధనికులు ఉంటారు. పేదవాళ్లకు కొన్ని ఫెసిలిటీ కల్పించాలనే ఉద్దేశంతో హిదాయతుల్లా గారు కార్యక్రమం తీసుకొని 3 రోజులు 9, 10, 11 రోజులు ఈ మాసంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఫ్రీ హెల్త్ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు దాదాపు 40 రోజులు ప్రయాణం చేసి హజ్ యాత్రలు ఉంటారు కాబట్టి వాళ్ళ హెల్త్ ఎట్లా ఉంది, ముందే ప్రికాషన్ తీసుకొచ్చిన అవసరం ఏముంది, వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఏం కావాలి, ఆ మెడిసిన్స్కి ఒక కిట్ రూపంలో తయారు చేసి దాంతోపాటు వాళ్ళు అధ్యయనం చేయడానికే ఒక ఖురాన్ కాపీని కూడా చేసి ఈరోజు హైదరాబాద్లోని అత్తాపూర్లో మీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో 9వ తారీఖు, 10వ తారీఖు, ఇంకా 12వ తారీఖు నాడు హజ్ యాత్రికులు ఎవరైతే హజ్ యాత్రికులకి పోతారో ఆ హజ్ యాత్రికుల కోసం ఈరోజు మీనా హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాంప్ చెకప్ చేయబడుతుంది. హెల్త్ క్యాంప్లో ఐ చెకప్ కాకుండా ఫుల్ హెల్త్ ఇంకా ఫుల్ బాడీ చెకప్ ఇట్లా ఉంటుంది. దీంతో పాటు వాళ్ళు ఫ్రీగా మెడిసిన్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి అయితే ప్రతి ఒక్క హజ్ యాత్రికులు కానీ ఈ మీనా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ అల్లా హిదాయతుల్లా సార్